చూడమ్మా శైలజ, నువ్వు ఇంటి కోడలు అయ్యాక ఉద్యోగంలో చేరావా, ఉద్యోగంలో చేరాక ఇంటి కోడలు అయ్యావా? ముందు ఉద్యోగంలో చేరాక హీరో హోండా ఎక్కానండి. ఆ తర్వాత టైప్ అయ్యాక హార్న్ కొట్టడం నేర్చుకున్నానండి. నువ్వేదో కన్ఫ్యూజ్ అవుతున్నావమ్మా. చూడు, నీకు పెళ్ళయ్యాక ఉద్యోగం వచ్చిందా, ఉద్యోగం వచ్చాక పెళ్లి అయిందా? ముందు పెళ్ళయిందండి, హీరో హోండా వచ్చిందండి. అర్థమైంది. వాడెవడో హార్న్ కొట్టి పెళ్ళైన వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నాడు. వాడు తగ్గ దొరుకుతున్నాడు. కానీ అందుకుంటారా బాబాయ్, అజయ్ ఏమైనా చేస్తాడేమో. వెనకాల ఇంటి బయట. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి, దాంట్లో తోటలు లేవు, డిఫాల్ట్ టైప్, నో కంగారు. అయ్యో బాబోయ్, ఏదో సరదాగా బెదిరిస్తారనుకుంటే నిజంగా కాల్ చేశారేంటి మామయ్య గారు? ఇంకా నేను కనుక టైర్లు మాత్రమే కలిచాను. అదే మానవరం గడైతే శాల్తీనే లేపేసేవాడు. అయ్యో బాబోయ్, అయిపోయింది, నా పని అయిపోయింది. అజయ్ 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 నాన్నగా కాల్చేసి ఎవరిని అడుగుతారు ఏమిటండి? అజయ్ ఎవరంటే? ఎవరు? అజయ్ నా తర్వాత అజయ్ నా తర్వాత చెప్పు, లేకపోతే నిన్ను కాల్చేస్తా. ఏమిటో ఎలా పడిపోయింది? ఏమిటి పిల్లత? అజయ్ వాళ్ళ లాస్ట్ తమ్ముడండి. దీపావళి కాల్పుల్లో చచ్చిపోయాడండి. అప్పటి నుంచి పేలిన శబ్దం వింటే చాలు ఇలా అయిపోతుంది. ఆ బాటిల్ షూట్ చేయి. నేనా? అయ్యో నాకు రాదే. షూట్. ఇదేంటి? గుమ్మడి కని కదయా, సీసాను కాల్చు. కాల్చు. గుడ్ మార్నింగ్. మార్నింగ్. సరాసరి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు చినరాజా వారు. బ్రేక్ఫాస్ట్ చేస్తారా? ఎస్ ఎస్. మరి రోజు తమరు గన్ షూటింగ్ చెయ్యందే కాదు కదా, టీ కూడా ముట్టరు కదా. చినరాజా వారు, ఇదిగో గన్ రెడీ, ఇందులో గుళ్ళు రెడీ, యాపిల్స్ రెడీ. అదే ఈ మధ్య చిన్నరాజా వారు అలవాటు మార్చుకున్నారు కదా. అదేం కుదరదు కదా. ఇదిగో రివాల్వర్. ఇవిగో యాపిల్స్. కాకపోతే ఒకటి, ఈసారి యాపిల్స్ మీ తల మీద పెట్టుకోవాలి, ఆయన పేలుస్తాడు. కమాన్ షూట్. పిచ్చినాలు, మీకు ఈ మధ్య తెలివి ఎక్కువైంది, వెర్రి తగ్గుతోంది. ఎప్పుడు అన్నలంగా ప్రాక్టీస్ మీ తల మీదే కదా. అన్నలం గారు, నాన్నలు రెడీ, వాళ్ళ నెత్తిన కాయలు రెడీ, త్వరగా కాయ చేయండి. అలాగే అలాగే, కానీ చూస్తూ చూస్తూ కాల్చలేను. లత, ఆశీర్వాదం. ఓ పని చేయండి, నా కళ్ళ గంతలు కట్టి. కళ్ళ గంతులు ఎందుకు బాబు, మామూలుగానే కాల్చొచ్చు కదా. శ్రీమన్నారాయణ, ఎవరిని కలుస్తావు, ఎలా కలుస్తావు, ఎవరైపోతారో అని భయం పుట్టి చస్తున్నావయ్యా. అనలు గారు, వీడు చిన్నరాజా కాకపోతే మనం చస్తామండి. నోరు పోయి. సీనియర్ వెళ్ళని నేను చెప్పిన మాట వినకుండా బోడి జూనియర్ వెళ్ళని నువ్వు చెప్పిన మాట విని నెత్తి మీదకి తెచ్చుకున్నావు. ఏది ఏమైతేనే వీడు చిన్నరాజా గారు అయితే బాగుండు. ఎలా అవుతాడు? వాడు ఎప్పుడో చచ్చిపోయాడు కదా. వాడు చచ్చినా సరే వీడు చిన్నరాజా అవ్వాలి. దేవుడా దేవుడా దేవుడా. ఇటు కొంచెం పైకి. కొంచెం కిందకి. నేను అదే కోరుకుంటున్నాను. కొంచెం కిందకి. నన్ను కన్ఫ్యూజ్ చేయకండి, నేను కాలుస్తాగా. నిజమైన వారు క్రియేట్ చేసావు బావా. చిన్నరాజా వారు జరిపిన కాల్పుల్లో మరణించిన వారి సంఖ్యతో బ్రతికిన వారి సంఖ్యతో ఇంకా తేలలేదు. ఇదిగో చూడండి బాబాయిలు, ఎప్పుడు మన గురి తప్పదు, తప్పలేదు. ఇప్పుడు నా గురంతా మన ఎస్టేట్ వ్యవహారాల మీద. చూడండి, మన ఎస్టేట్ అకౌంట్స్ ఉన్న బ్యాంక్ మేనేజర్స్ అందరినీ పిలిపించండి. బ్యాంక్ లో డ్రా చేసిన డబ్బుకి ఎస్టేట్ ఖర్చులకి ఏదైనా తేడా వచ్చిందో ఈసారి నా తుపాకీ గుండు దూసుకెళ్లేది మీ గుండెల్లోనే. జాగ్రత్త, టేక్ కేర్, ఖబర్దార్. ఫాలో మీ. ఓకే. అనలం గారు, అంతేకలేదండి, వీడు చిన్నరాజయ్యే. ఈ సందేహములతో మమ్మల్ని బలిపశువులు చేస్తున్నారు. కన్న తండ్రుల తల్ల మీద కాయలు పెట్టి కాల్పిస్తున్నారంటే అసలు మీరు మా కన్న కొడుకులేనా? ఇప్పుడు ఏంది తాజా వార్త, మేము సేట్ చమల్లాల్ బ్రదర్స్ కొడుకుల బట్టగా మన కోట్లో గుబస చెప్పాడు. నమస్తే అన్న. గురు నమస్తే. ఏంటి ఏరా, బలిసిందా?
నిక్కర్ నారాయణ వెళ్తుంటే నమస్కారం కూడా చేయలేదు. తీసుకుతా. తప్పైపోయిందన్నా, ఈ ఏరియా కొత్తగా వచ్చాను. మొదటి తప్పు కాబట్టి వదిలేస్తున్నాను. నిక్కర్ నారాయణ గడు వస్తుండు. ఇవాళ పైసలు అయ్యిందే మటన్ ఈయనకి లేదు. భయ్యా వాడు పెద్ద రౌడీ అని తెలుసుడు కూడా ఎందుకీ గొడవ? ఇచ్చి పంపిస్తే పోలే. ఏరా వ్యాపారం బాగుంటుందా? ఇప్పటిదాకా మంచిగానే ఉంది. తెల్లగానే ఒక 6 కిలోలు మటన్ కొట్టి ఇంటికి పంపించు. 6 కిలోలే కర్మ, 60 కిలోలు అది ఇస్తాను. ముందు పైసలు తినారాడా? పైసలు ఏంటమ్మా? పైసలు ఏంటంటే ఎవరిని అడుగుతున్నావో తెలుసురా? డబ్బులు ఈ నిక్కర్ నారాయణ డబ్బులు అడగడానికి నీకు ఎన్ని గుండెలరా? విలన్ పర్సనాలిటీలో ఉన్నారు కదా, కామెడీ జోకులు వేస్తున్నావా? ఇదిగా చెంచలు కూడా జైలు నుంచి మా బంధువులు వస్తున్నారు. ఒక 6 కిలోలు శుభ్రంగా కైమా కొట్టి, కార్యం కూడా బాగుందిరా, అది కూడా వేసి పంపించు. మాట్లాడవేంట్రా? ఇప్పుడు ఇది మటను, పొద్దున మేక. డబ్బులు ఇస్తేనే మటన్ ఇస్తానంటే పిచ్చి వాగుడు వాగావంటే ఇప్పుడు నువ్వు మనిషివి, చిట్టికలో మటన్ అయిపోతావురా. అరే ఏంద్వా ఎక్కువ మాట్లాడుతున్నావు? నారాయణ మర్యాదగా పైసలు ఇచ్చి మటన్ తీసుకెళ్ళు. ఈ నిక్కర్ నారాయణ డబ్బులు ఇచ్చి మటన్ తీసుకెళ్ళమంటున్నావురా? నీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మేకలు నరుకుతున్నావురా? నేను పుట్టిన దగ్గర నుంచి మనుషుల్ని ముక్కలు ముక్కలు ముక్కల కింద నరుకుతున్నాను. పోరా పో. నన్ను మేక మాంసం అని చెప్తూ గొడ్డు మాంసం అమ్ముకునే నువ్వు నన్ను పోరా పోతావరా? నా మీదనే చెయ్యి ఎత్తుతావా? ఎత్తింది చెయ్యి కాదు బే, కత్తి. పది కిలోలు మాంసం దొరికింది. అయ్యా ఈ ఊళ్ళో ప్రచారానికి మీరెందుకండి? క్యాస్ట్ ఫీలింగ్ పెట్టి జనాన్ని విడగొట్టాం, సారా చిల్లర ఇచ్చి చెడగొట్టాం. ఇంకెక్కడ పోతాయండి ఓట్లు? ఈ బ్యాంకు మందే. నమస్తే. సొంత ఇంటికైనా 4 ఏళ్లకోసారి సున్నం వేస్తాంరా. అలాగే ఎలక్షన్లు వచ్చినప్పుడు జనానికి సోపు రాసి నున్నగా దువ్వాల. అంతేనండి. 5 ఏళ్లకోసారి ఎలక్షన్లు వచ్చే రోజులు పోయాయి. దండాలతో జెండాలతో రావాల్సిన జనం ఏదో కాష్టం మీద కాలుతూ లేచిన శవాన్ని కొట్టడానికి వచ్చినట్టు కర్రలతో వచ్చారేటండి బాబు. నువ్వు మోస్తావా? ఏమిటయ్యా సూరి, ఏమిటలా చిక్కిపోయావు? నీకోసం వచ్చానయ్యా. మీరు ఈ ఊళ్ళోకి రావడానికి వీల్లేదు. ఎందుకని? ఇప్పటికే 3 సార్లు గెలిపించాం. మీరు ఇస్తానన్న కరెంటుతో రండి, ఊరంతా సీరియల్ సెట్లు వెలిగించి మీకు స్వాగతం పలు. క్రితం సారి మీరు ఓట్లు అడుకోవడానికి వచ్చినప్పుడు చెప్పిన వాటర్ స్కీమ్ పట్టండి. ఆ నీళ్లతో మీ కాళ్ళు కడిగి మా నెత్తి మీద చల్లు. మీరు వేస్తానన్న రోడ్లు వేయించండి, ఆ తర్వాత మీకు రెడ్ కార్పెట్లు పరిచి మరీ ఊళ్ళోకి తీసుకెళ్తాం. సూరి, అందుకే ఢిల్లీ దాకా నడిచెళ్ళి మీ ఊరికి ఫండ్స్ శాంక్షన్ చేయించుకుని ఎయిర్పోర్ట్ దాకా వచ్చా. అప్పుడు తెలిసింది నానా కంచె కందు చెరమేసిందని. కంచేంటి కందేంటి? కంచంటే బాడీ గార్డులు, కందంటే ఇందిరమ్మ నానా. నాన్న అక్కడ ఇందిరమ్మ కూలిపోయింది. దేశమంతా విలవెల్లాడిపోయి ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయాయి. నీ పని అక్కడే అయిపోయింది నానా. ఆ తర్వాత గెలిచినప్పుడు మీరేం చేశారు నాన్న? నీళ్లు కరెంటు 2 జాయింట్ గా సాధించి తీసుకొస్తుంటే రాజీవ్ గాంధీని రాక్షసంగా చంపేశారు. దేశం గుండె ఆగిపోయింది. అయ్యగారి గుండె కూడా ఆగిపోయింది. కాకపోతే ఊళ్ళో గుండె దానం చేసేవాళ్ళు ఎవరూ లేక దున్నపోతు గుండె తెచ్చి అయ్యగారికి అమర్చాం. ఇక ఢిల్లీ డబ్బులు మనకు వచ్చి రావడం లేదని మన ముఖ్యమంత్రి జేబులో చేయబెట్టి పథకం మీద పథకంతో రైలు ఎక్కారు. అది కాస్త పెట్టి మీద పెట్టెక్కి ఆ కాజీపేట దగ్గర కూలిపోయింది. పెట్టి మీద పెట్టెక్కినట్టే పథకం మీద పథకం పెట్టారు. ఏది ముందు పెట్టాలో ఏది వెనక పెట్టాలో అయ్యగారికి తెలియక మొత్తం పథకాలన్నీ అటక మీద పెట్టారు. ఎలక్షన్ అయిపోగానే కిందికి దింపుతారు. అసలు వాడ చావులకి మా ఊరు పథకాలకి ఏమిటి సంబంధం? మన ఇంట్లో ముసలాళ్ళు చనిపోతేనే మనం ఆ పూట భోంచేయం. ఎందుకని? ఆకలి కాకనా? కాదే, మన మనిషి పోయాడని బాధ. అలాంటిది ఒక దేశ నాయకుడు పోతే మీ ఊళ్ళో బోర్లు వేయించుకుంటూ సీరియల్ లైట్లు వెలిగించుకుంటూ కూర్చుంటావా? అర్థం చేసుకున్నానా? మీరు చెప్పింది న్యాయమే బుచ్చన్నా అని మీరందరూ అనేంత వరకు ఈ ఊళ్ళో అడుగు పెట్టను గాక పెట్టను. ఉంటాను. జై హింద్ నానా, వస్తా.